సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అయితే మనమైతే ఫామ్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నాం కదా ఫ్రెండ్స్. మైండ్ క్రాఫ్ట్లో అయితే పదండి, ఫస్ట్ అయితే డస్ట్ అయితే తీసుకుందాం. అదే 2 సరిపోతాయి ఫ్రెండ్స్, ఎక్కువైతే అక్కర్లేదు. 2 వాటిలతో అయితే ఫామ్ అయితే క్రియేట్ చేసొచ్చు, కానీ 2 అయితే పట్టవు. వుడ్ కూడా తీసుకుందాం, కాకపోతే వుడ్ సైడ్ని ఎట్టాలి కదా ఫ్రెండ్స్. డ్యామేజ్ అయిపోయింది ఫ్రెండ్స్, డ్యామేజ్. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూసేస్తున్నారు. క్రేపర్స్ లేవు కదా, లేదంటే చంపేస్తే మన క్రేపర్స్ అయితే లేవు ఫ్రెండ్స్. ఓకే, 1 2 ఇలాగైతే లైన్ అయితే క్రియేట్ చేద్దాం. ముందే అయితే ప్లాన్ అయితే గీతలు అయితే పెట్టుకున్నాను. సో ఇలాగైతే ప్లేస్ అయితే సెట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలాగైతే ఫామ్కి అయితే ఆ సివళ్ళు అయితే వుడ్ అయితే పెట్టాలి. దాన్ని ఫెన్సింగ్ కూడా వేస్తాం ఫ్రెండ్స్, అంటే జాంబీస్ కట్ట ఏం రాకుండా, విలేజెస్ కూడా రాకుండా అయితే సెట్ చేస్తాను. ఇలాగైతే సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇలా వదిలేసుకొని మధ్యలో ఖాళీ ఉంచుకోవాలి కదా ఫ్రెండ్స్, అదే వాటర్కి. బ్లాక్లు అయితే పక్కనైతే స్పాన్ చేస్తాను. ఈ మేకని చంపేద్దామండి, ఓ దెబ్బ సరిపోద్ది. ఓకే, ఇలాగైతే సెట్ చేసుకోవాలి ప్లేస్ అయితే కరెక్ట్గా. ఓకే, మళ్ళీ ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ తీయాలి. వస్తుంది ఫ్రెండ్స్, ఇంతే. ఇప్పుడైతే మధ్యలో అయితే గీతలు అయితే పెట్టుకోవాలి. ఒక బ్లాక్కి మధ్యలో గ్యాప్ వదిలి అక్కడైతే వాటర్ అయితే పెట్టాలి ఫ్రెండ్స్, లేదంటే ల్యాండ్ అయితే సరిగ్గా అయితే ఉండదు. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, సరిపోయింది ఫ్రెండ్స్. ఇలాగైతే లైన్ అయితే వేసుకుందాం. ఫామ్ అయితే ఇంకా చాలా క్రియేట్ చేయాలి ఫ్రెండ్స్, ఇంకా ఇవ్వలేదు. వుడ్ పెట్టాలి, ఫెన్సింగ్ వేయాలి, ఆ గీతలు కూడా పెట్టాలి ఫ్రెండ్స్. చాలా ఉంది వర్క్ అయితే. ఓకే, ఈసారి వుడ్ వేద్దాం ఫ్రెండ్స్, సరిపోయింది. మొత్తం అయితే క్లియర్. ఓకే, ఇప్పుడైతే వుడ్ అయితే పెడదాం. 10 అయితే ఉన్నాయి, చెట్టు అయితే కొడదాం పదండి. వుడ్ అయితే ఎక్కడి వరకు కొత్త చూసి. కొర్ర సైడ్ గడిపోయింది, మళ్ళీ ఇట్లా తీసి మళ్ళీ అట్టాలి. కరెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్ వుడ్ అయితే. ఓకే ఓకే, ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే ఆడదాం. 1 2 సరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇలా సైడ్ అయితే ఆడదాం. మళ్ళీ అక్కడ అడిపోయింది ఫ్రెండ్స్ వుడ్ స్టాంపు. పక్కనైతే వేసేస్తున్నాం ఫ్రెండ్స్ చూసుకోకుండా. ఓకే, వుడ్ అయితే పగల కొడదాం. ఓకే ఓకే ఓకే, ఇంకా సరిపోలేదు ఫ్రెండ్స్. వుడ్ అయితే చాలా వుడ్ అయితే కావాలి. పదండి, ఇలా అయితే ట్రీస్ అయితే కట్ చేద్దాం. పదండి. ఓకే, ఈ డోర్ ఓపెన్ చేసుకొని క్లోజ్ చేసి చెట్లు అయితే కట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇలాగా కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ అయితే చేసింది ఫ్రెండ్స్, చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. 300 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో అయితే ఉన్నాం. సబ్స్క్రైబ్ చేస్తే 300 సబ్స్క్రైబ్స్ అయితే కంప్లీట్ అవుతాయి. ఓకే, ఈ చెట్టు కూడా కట్ అయిపోతుంది. ఓకే, ఇది కూడా కట్ అయిపోయింది. పదండి, ఇంకా ఆ చెట్టు అయితే కట్ చేద్దాం. ఈ చెట్టు కూడా కట్ చేసినట్టే. మ్యాక్సిమం ఒక 22 ఎన్నోటికి వెళ్దాం, దాన్ని బట్టి సరిపోతే పర్లేదు, మళ్ళీ అవుతాం లేదంటే. ఓకే, కులమ్మరే తేనె పొట్టెట్టింది ఫ్రెండ్స్ ఇక్కడ. దానికి కలిపితే తేనెటీగలు వస్తాయంటారా? చూద్దాం, నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు నేను ట్రై చేద్దాంలేండి. దానికి అయితే తేనెటీగలు వస్తాయేమో. ఇంకెక్కడ దొరకలేనట్టు మా ఇంటికి పెట్టిందండి ఫ్రెండ్స్ బాబు తేనె పొట్ట. ఓకే, తేనె తీగ అయితే బయటకు వచ్చింది. సో నైట్ అయితే అయింది, పదండి లోపలికి అయితే వెళ్ళిపోతాం. నైట్ అవుతుంది, మళ్ళీ జాంబీస్ అయితే వచ్చేస్తాయి. ఇంకా నైట్ అవ్వలేదు కానీ ఫ్రెండ్స్, సెట్ చేసుకోవాలి అలాగా ప్లేస్ అయితే. నైట్ అవుతుంది, పదండి పడుకుందాం. ఓకే, ఇంకా అవ్వట్లేదు ఫ్రెండ్స్, ఇంకా నైట్ అవ్వలేదా? పదండి బయటికి అయితే వెళ్దాం. గుర్రం అయితే ఇక్కడ ఉంది. ఫామ్ అయితే చూద్దాం. ఓకే, ఇలాగైతే వుడ్ అయితే సెట్ చేసుకోవాలి.
ఓకే ఓకే పదండి, నైట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే వెళ్ళి పడుకుందాం. మార్నింగ్ లైట్స్ అయితే సెట్ చేసుకుందాం బ్లాక్స్ అయితే. ఓకే స్లీప్. మార్నింగ్ అయితే సెట్ చేద్దాం వుడ్ అయితే. తర్వాత ఫ్రెండ్స్కి కూడా వేయాలి. వాటర్ అయితే బకెట్లు అయితే విలేజర్ దగ్గర ఉంటాయి ఫ్రెండ్స్. చెస్ట్లో చూసి విలేజర్స్ దగ్గర నుంచి బకెట్ అయితే దొంగలించేద్దాం. దొంగలించేసి దాన్ని బట్టి మనం అయితే వాటర్ అయితే ఎట్టించుకుందాం. విలేజర్స్ చెస్ట్లో అయితే ఉంటాయి. పదండి దిగుతాం. ఓకే ఓకే సరే వుడ్ అయితే సెట్ చేద్దాం పదండి. అరే మళ్ళీ సైడ్ గడిపోయింది ఫ్రెండ్స్. స్ట్రైట్గా అయితే వేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 బ్లాక్స్ అయితే ఇక్కడే అయిపోయినాయి. ఇంకా ఇది లైన్ అయిపోయాక ఇంకా మళ్ళీ చెట్టు కాడికి అయితే వెళ్ళాలి. చెట్టు ఎక్కలేదు ఫ్రెండ్స్. నేను తమ్మునేలు ఎట్టడానికి వుడ్ వేసుకొని అయితే ఇక్కడ అయితే ఎక్కి ఫోటో అయితే తీసాను. ఆ వుడ్ అయితే కట్ చేసేద్దాం అనుకుంటు ఫ్రెండ్స్. ఎదురైతే ఉంది, ఆ వుడ్ అయితే కట్ చేద్దాం. అంటే నేను నా తమ్మునేల్ కోసం అయితే పైకి ఎక్కి అయితే ఫోటో తీసుకోవడానికి అలాగైతే ఎక్కేసి కింద పడిపోయాను. ఇప్పుడు ఆ వుడ్ అయితే మనకైతే పనికి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్ వుడ్ అయితే ఇలా కట్ చేసుకుందాం. మిగిలిన వుడ్ కూడా తీసేస్తాను. ఇప్పుడైతే అంత అవసరం లేదులే మనకి. వన్ బ్లాక్ తీద్దాం. సరిపోతాయి అనుకుంటా ఫ్రెండ్స్. సరిపోతాయి. పదండి ఇప్పుడైతే వుడ్ అయితే సెట్ చేసేద్దాం. ఇంకా అయిపోయినట్టే వుడ్ పని. సో ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వుడ్ అయితే కరెక్ట్గా అయితే సరిపోయింది. ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు అన్నట్టు. ఇప్పుడైతే ఫెన్సింగ్ అయితే తేవాలి. ఫెన్సింగ్ అంటే అదైతే అంటారు ఫ్రెండ్స్, క్లారిటీ లేదు మనకి. ఫెన్సింగ్ అయితే వేద్దాం. నాకైతే ఫెన్సింగ్ అంటే బాగా అలవాటు. అక్కడైతే ఉన్నాయి తీసుకుందాం రండి. ఓకే పదండి తీసుకున్నాం ఫెన్సింగ్ అయితే. చూసుకున్నట్టయితే ఫెన్సింగ్ అయితే తీసుకుందాం. ఎక్కడైతే చిన్న ఖాళీ అయితే ఉంచుదాం. మన రానికి డోర్ అయితే ఇడదాం. ఓకే కరెక్ట్గా సెంటర్ అయితే ఆడుతుంది వుడ్కి. అలా బాగుంటుంది లుక్ అయితే. విలేజర్స్ ఫామ్కి అయితే ఫెన్సింగ్ అయితే ఉండవు. మన ఫామ్కి అయితే తిట్టుకోవాలి, లేదంటే విలేజర్స్ వచ్చేస్తారు. తర్వాత ఇట్లా లైన్స్ కూడా గీయాలి ఫ్రెండ్స్. అది కూడా పని ఉంది. చూసుకున్నట్టయితే అది కూడా పని అయితే ఉంది మనకైతే. ఇలాగైతే సెట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, పట్టించుకోకండి ఫ్రెండ్స్. కొంచెం పక్షి అయితే సౌండ్ చేస్తుంది, ఏం పట్టించుకోకండి. మన పని మనది, దాని పని దాన్ని. సో ఫ్రెండ్స్ మీ ఊరి పేరు అయితే కామెంట్ చేయండి. నా వీడియో అయితే ఏ ఊరికి అయితే ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. సరే అయితే ఇప్పుడైతే అదైతే గీతలు వస్తుంది ఫ్రెండ్స్, అది తీసుకొని పదండి. సరిపోద్ది. దీంతో అయితే తీసేద్దాం. గీతలు అయితే లైనింగ్ అయితే చేసేద్దాం. ఓకే అమ్మ టైం సెట్ ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం బ్లాక్ వదిలే ఇక్కడి నుంచి అయితే మొదలెడదాం. ఓకే ఇక్కడి నుంచి ఇలా అయితే తీసుకుంటూ వెళ్ళిపోదాం. ఇలాగైతే మొత్తం లైనింగ్ అయితే చేసేద్దాం. లైనింగ్ అంటే అది కాదు ఫ్రెండ్స్, ఇలా సెట్ చేద్దాం. ఇక్కడ అనవసరం ఇంకో బ్లాక్ తీసాను, పర్లేదు ఏం పర్లేదు. ఓకే ఇలా అయితే తీసుకుంటూ అయితే వెళ్దాం. అక్కడ మళ్ళీ వస్తుంది, అందుకే వాటర్ ఉండవు ఫ్రెండ్స్. వాటర్ లేకపోతే ఫామ్ అయితే సరిగ్గా అయితే ఉండదు. ఓకే ఫ్రెండ్స్ ఓకే అటుపక్క అయితే వెళ్దాం రండి. ఆ తేనె పొట్టను ఏం చేద్దాం కామెంట్ అయితే చేయండి. దాన్ని బట్టి మీరు చెప్పిన దాని ప్రకారం అయితే చేస్తాను. ఓకే
అప్పుడైతే వాటర్ అయితే కావాలి మనకైతే ఖచ్చితంగా. లేదంటే ఫామ్ అయితే సరిగ్గా అయితే ఉండదు. వాటర్ అయితే ఖచ్చితంగా అయితే కావాలి ఫ్రెండ్స్. విలేజ్ దగ్గరికి అయితే వెళ్ళి బకెట్ అయితే తీసుకొని అక్కడ చెరువు ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ నుంచి వాటర్ తెచ్చి అయితే వేసేస్తాను. వేసాక దాన్ని అయితే తమిళ కింద పెట్టుకుంటాను ఫోటో తీసి. ఇవన్నీ మళ్ళీ వచ్చినాయి ఫ్రెండ్స్, మళ్ళీ వేసుకొని మళ్ళీ కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఫామ్ అయితే క్రియేట్ చేశాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే వెళ్తాం.